హలో, ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ సాయంకాల శుభ్రం మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతోలందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రభులో మీరందరూ ఆనందిస్తున్నారని నమ్ముతున్నాను. ప్రభు ఆత్మలో బలపరచబడుతూ మీరు విశ్వాసంలో ముందు కొనసాగుతున్నారని నేను నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించుకున్నాను. పరిశుద్ధర మహోన్నతర దయగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాయంకాల సమయం ప్రభావం మరొకసారి మీతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. మేమేమైనామో అది కేవలం మీ కృపను బట్టి మాత్రమే మేము నమ్ముతున్నాను తండ్రి. మా జీవితంలో మీరు అనుగ్రహిస్తున్న కృపలను బట్టి, దయను బట్టి, వాత్సల్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముందున్న సమయాన్ని మీ దయగల రక్షణ స్థలానికి మేము సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆయన ఆరాధనలను, వాక్య పరిచయలను, ప్రార్థన వరకు తోడై నడిపించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా మీకు మహిమకరంగా మలుచుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని ఘనపరిచి ఆయన నామమును మహిమపడదాం. మన జీవితంలో ఆయన తన కృపను వెల్లడి చేస్తున్నారు. మరి ఆయనకు మనం ఏమి చెల్లించినా మనం రుణం తీర్చుకోలేనటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున దేవుడు తన నమ్మకత్వాన్ని మన జీవితంలో కనపరుస్తుండగా మనం కూడా ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. నా ప్రేమ గీతం నీవే యేసునాథ అని పాట పాడుతుండగా అందరికి వచ్చిన పాట నాతో కలిసి పాడండి. ప్రభుని కలిసి స్తుతిద్దాం, ప్రభుని కనపరుద్దాం. నా ప్రేమ గీతం నీవే యేసు నాదా, నా జీవితం మించిన నా శ్రేష్ఠుడవు నీవే. నా జీవితం మించిన నా శ్రేష్ఠుడవు నీవే. ఆరాధన 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 నీకు సమము ఎవ్వరు లేరు, వివరింపా యేసుదేవా. నీకు సమము ఎవ్వరు లేరు, వివరింపా యేసుదేవా. జీవమా నా సర్వమా నీపై నేను ఆనేదను. జీవమా నా సర్వమా నీపై నేను ఆనేదను. ఆరాధన 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 ఆరాధన
ఎవ్వరి సాధ్యం యేసుదేవా నన్నింత ప్రేమింప ఎవ్వరి సాధ్యం యేసుదేవా ప్రియతమా నా స్నేహమా నీలో నేను చేరేదను ప్రియతమా నా స్నేహమా నీపై నేను ఆనేదను ఆరాధన నా జీవితం మించిన శ్రేష్ఠుడవు నీవే నా జీవితం మించిన శ్రేష్ఠుడవు నీవే ఆరాధన నిండు హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. మనలో ఏ మంచితనం లేనప్పటికీ మనం ప్రేమించిన దేవుడు ఆయనలాగా మనం ప్రేమించగలిగిన దేవుడు ఎవరు కూడా లేరు. మనసారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. మారని ఆయన ప్రేమను బట్టి, మార్పు చెందని ఆయన కృప, ఆయన దయను బట్టి ప్రభువును స్తుతించండి, ప్రభువును ఆరాధించండి. ఆయన మన స్నేహము, మన సర్వము ఆయనే. మన జీవము ఆయన ఎందుకు దాచిపెట్టబడి ఉన్నది. మన జీవమునకు కర్త ఆయనే. మన జీవితంలో సమాధానానికి అధిపతి కూడా ఆయనే. నేను స్తుతిస్తున్నాను ప్రభు అని చెప్పండి. నేను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పండి. కేవలం పాట రూపంలో మాత్రమే కాదు, మీ నోటి ద్వారా వచ్చి ప్రతి మాట ద్వారా దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. ప్రభు నామం స్తుతింపబడును గాక. ఆయన ఆరాధనలకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. మహిమ, ఘనత, ప్రభావం యుగ యుగములకు ఆయనకి కలుగును గాక. మా తండ్రి, మా రక్షక, ఆత్మదేవ, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో మా కలిగిన సమస్తంతో నువ్వు స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ మా ఈ స్తుతిని, ఆరాధనలు, అధిక స్తోత్రం తగిన మా రక్షణకర్తని యేసుక్రీస్తు వారి నామములోనే మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభును స్తుతించబడినటువంటి చాలా గొప్ప ఆధిక్యత, అది అందరికీ లేదు. అందుకే సజీవులే కదా దేవుని స్తుతించుదురు అన్న మాట మనం చూస్తాం. మరి సజీవులుగా ఉన్న మనము స్తుతించలేకపోతే మన జీవితాలు ఎందుకు చెప్పండి? మన జీవితంలో దేవుని దీవెనలు చూస్తున్నాము,
ఆయన దయగల హస్తం ద్వారా మనకు అనుగ్రహించబడుతున్న ప్రతి శ్రేష్టమైన ఈవిని మనం అనుభవిస్తున్నాం. కానీ ప్రభువుని ఆరాధించలేకపోతే మనం సజీవులుగా ఉన్నామని పేరుకే కానీ మనం మృతులతోనే సమానం. ఒకవేళ సజీవులుగా ఉన్న మనం దేవుని స్తుతించకపోతే ఇంకెవరు ప్రభుని స్తుతిస్తారు చెప్పండి? అందుకే ప్రభుని స్తుతించే విషయంలో మీరు ఎక్కడ కూడా రాజీ పడద్దు. డు నాట్ కాంప్రమైజ్ ఆన్ ప్రైజింగ్ గాడ్. మరి దేవునికి ముఖస్తుతి అవసరం లేదు. దేవుడు మీ జీవితంలో తాను ఏమని కనపరుచుకున్నాడో, మీరు దేవుని ఎలా ఎరిగి ఉన్నారో, దేవుని ఏమని అర్థం చేసుకున్నారో ఆ మాటలు బట్టి దేవుని స్తుతించండి చాలు. ఆయన గుణాతిశయములను ప్రచురం చేస్తూ ప్రభువుని స్తుతించండి. తర్వాత ఆయన మీకు అర్థమైన కొలది నోరు తెచ్చి ప్రభువును ఆరాధించడం ప్రారంభించండి. చేతులు ఎత్తడం బట్టో, మీరు ప్రభువుకు సాష్టాంగపడ్డాన్ని బట్టో, ఇలాంటి గెస్చర్స్ ద్వారా కూడా ప్రభువును ఆరాధించవచ్చు. మరి ఓన్లీ ఆరాధన సమయంలోనే, లేకపోతే ఓన్లీ పాటలు పాడుతుండగానే ప్రభువుని ఆరాధించవచ్చు అని ఎప్పుడు అనుకోవద్దు. మన శరీరం ద్వారా ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. మన ఆత్మ ద్వారా, మన మనసు ద్వారా, మన హృదయం ద్వారా, మన తలంపుల ద్వారా, మన క్రియల ద్వారా ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. మరి ఎక్కడెక్కడ ఏ ఏ రీతులుగా ప్రభువుని ఆరాధించవచ్చో, ఎలా ప్రభువుకి విధేయత చూపించవచ్చో, ఆయన మాటకు విధేయత చూపించడం కూడా ఒక ఆరాధనే. ఆయనకు లోబడటం కూడా ఒక ఆరాధనే. ఆయన ఎందులో భయభక్తులు కలిగి జీవించడం ఒక ఆరాధనే. ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఆయనకు అంగీకారయోగ్యమైన ప్రవర్తన కలిగి నడుచుకోవడం కూడా మన జీవితం ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతి ఆరాధన మనం చేస్తున్నట్లు లెక్క. మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మరి మన ఉద్దేశాల ద్వారా, మన చిత్తం ద్వారా కూడా ప్రభువుని కనపరచవచ్చు. ఇలాంటి దీవెనకరమైనటువంటి ఒక స్తుతి ఆరాధన మనకు జీవన విధానంగా మార్చబడగలిగితే మన జీవితం ఎంతో ధన్యకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. ఇలాంటి ధన్యకరమైన జీవితం కొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇలాంటి ధన్యకరమైన జీవితం అందరూ కలిగి ఉండాలని ఆకాంక్షిద్దాం. ఒకరినొకరు ప్రేరేపించుకుందాం. ప్రభు ప్రేమను బట్టి ఒకరినొకరు పురిగొల్పుకుందాం ప్రభువును స్తుతించడానికి. ఎందుకంటే రేపు దినాన మనం పరలోకానికి చేరిన తర్వాత అక్కడ ఏమీ ఉండబోదు, ఓన్లీ స్తుతి ఆరాధన ఉంటుంది. ఇక్కడ అలవాటు కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవులేస్తూ ఉండిపోతారేమో, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో తెలియక బెక్కుముఖం వేసుకొని అక్కడెక్కడ చూడడానికి ఉండదు. అప్పటికి ఒక పరిపక్వత చెందినటువంటి ఒక ఆరాధన క్రమంలోకి మన జీవితం వచ్చేయాలి. అలా రావాలంటే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాలి. సమయమందును అసమయమందును సందర్భాన్ని దృష్టిలో ఉంచుకోకుండా ప్రతి విషయం నందును దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు ప్రభువును ఆరాధించండి. ఓకే, అట్టి కృప, అట్టి దీవెన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మంచిది. లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం ఈ విధంగా సాయంత్రం కలుసుకోవడము దీవెనకరంగా ఉందా? మరి ఈ కొద్ది నిమిషాలు, ఈ 1/2 hour 40 minutes మీకు దీవెనకరంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. మరి ప్రతి ఆదివారము ఇక సెషన్ మీరు వీక్షిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మరి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే ప్రయోజనకరమైనది ఏదైనా మీరు ఇతరులకు షేర్ చేసినప్పుడు మరి అది ఖచ్చితంగా అందరికీ చేరడానికి అవకాశం ఉంటుంది. ఈ లోకంలో మనకు వాట్సాప్ వచ్చిన తర్వాత, లేకపోతే ఫేస్బుక్, ఇవన్నీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫార్వర్డ్ చేయడం చాలా ఎక్కువ అయిపోయింది, ఈజీ కూడా అయిపోయింది. సో మీరేం ప్రయాసపడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వచ్చినప్పుడు మీరు ఒక్క క్లిక్ ద్వారా మరి మీరు దీన్ని ఫార్వర్డ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ నోన్ సర్కిల్స్లో కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్స్లో, మీ రిలేటివ్స్తో కూడా వీటిని షేర్ చేయొచ్చని మీకు మనం చేస్తున్నాం. దీవెనకరంగా ఉంది అని మీకు అనిపిస్తే. ఓకే. అండ్ ప్రతి బుధవారము వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి వావ్ ఇంగ్లీష్ షార్ట్ మెసేజ్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఇదే ఛానల్లో మీకు అందుబాటులో ఉంటాయి, వీక్షించాలని మీకు మనం చేస్తున్నాను. ప్రతి శుక్రవారము శనివారము 2 రోజులు కూడా స్క్రిప్చర్ టైం అనేటువంటి ఒక బైబిల్ స్టడీ సెషన్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా మీరు వీక్షించవచ్చు. శుక్రవారం స్క్రిప్చర్ టైం తెలుగులో, శనివారం స్క్రిప్చర్ టైం ఇంగ్లీష్లో మీకు అందుబాటులో ఉంటుంది కనుక మరి వాటిని కూడా మీరు వీక్షించండి. బైబిల్ రీడింగ్ అందరూ చేయండి, బైబిల్ అందరూ ధ్యానం చేయండి. పర్సనల్గా కూర్చొని పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యం చదవండి. మీకు డౌట్స్ ఎక్కడన్నా అనిపిస్తే, లేదా ఒక సిస్టమేటిక్గా బైబిల్ చదువుకోవాలి అని మీకు అనిపిస్తే, నేను చెప్పేటువంటి ఈ సెషన్స్ను మీరు వీక్షించడాన్ని బట్టి ఒక సిస్టమేటిక్గా వర్డ్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక మీరు ఫాలో చేయొచ్చని మీకు మనం చేస్తున్నాను. ప్రతిరోజు కూడా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్స్ ద్వారా మరి మీకు డైలీ డివోషన్స్ కూడా అందిస్తున్నాం. దాంట్లో ఒక వాక్యానుసారమైన ఒక డివోషనల్, అది కూడా సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అది కూడా మీరు వీక్షించవచ్చు. ఇంగ్లీష్లో అందుబాటులో ఉంది. తర్వాత మీరు దాన్ని కూడా మీరు ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయొచ్చు. ప్రతిరోజు డివోషనల్తో పాటు డివోషనల్ ప్రేయర్ కూడా మీకు ఉంటుంది. ఆ పోస్టర్ కూడా వస్తుంది.
పోస్టర్ మాత్రమే చదివి ప్రేయర్ చేసుకుని వదిలేదు, కానీ మరి డివోషనల్ కూడా చదవండి, ప్రేయర్ చేసుకోండి. ఆ తర్వాత మీరు మీ డైలీ మీరు చదువుకునే కోట కాకుండా ఇది అడిషనల్గా ఉండేటట్లుగా చూసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఇవన్నీ దివ్యరకంగా అనిపిస్తే లర్న్ టు నో మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేయండి. మరి మీరు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా వీటిని షేర్ చేయొచ్చని మీకు మనవి చేస్తున్నాను. అండ్ ప్రాముఖ్యంగా మరి లర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా మీకు అందించబడుతున్నటువంటి ప్రోగ్రామ్స్ కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి బైబిల్ స్టడీ సెషన్స్, ఒకవేళ కేర్ సెల్ గ్రూప్స్ లాగా మీ గృహాల్లో కావాలనుకుంటే కూడా సంప్రదించినట్లయితే ఒక కపుల్ ఆఫ్ ఫ్యామిలీస్ అలా చేసుకున్న తర్వాత అక్కడ ఆయా ఏరియాస్లో మరి గ్రూప్ స్టడీస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. మంచిది. ఇంతవరకు దేవుడు తన మహాకృపను బట్టి మనల్ని నడిపిస్తూ వచ్చాడు. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లా కూడా మీరు లర్న్ టు నో మినిస్ట్రీస్కి మీరు వాటిని తెలియచేయండి. తెలియజేస్తున్న వాట్సాప్ నెంబర్ కానీ ఆ ఫోన్ నెంబర్ కానీ మీరు కాల్ చేసి మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేయచ్చు. మీ కోసం ప్రార్థించడానికి యూఆర్ మోర్ దెన్ హ్యాపీ. మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం కొద్ది నిమిషాలు. దేవుని వాక్యం మన జీవితాలను కట్టేదిగా ఉంది, నిర్మించేదిగా ఉంది. అవునా? మరి దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మన హృదయాన్ని ప్రభు మీద లగ్నం చేద్దాం. ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినును గాక అన్నట్టుగా మరి మన చెవితో మనం కరెక్ట్గా దేవుని వాక్యం వినటానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మంచిది. దేవుని వాక్యం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనంతా చదువుదాము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం అందరు కలిసి చదువుదాం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఈ మాటలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మానుసారంగా జీవిస్తే శరీరేచ్ఛను నెరవేర్చరు అని చాలా స్పష్టంగా చెప్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అక్కడ పౌలు చాలా అద్భుతంగా రాస్తూ గలతీయులకు రాసిన పత్రికలో అనేకమైన విషయాలు సంబోధించినట్టుగా మనకు కనపడుతుంది. గలతీయులకు రాసిన పత్రికలో ప్రాముఖ్యంగా గలతీయులు మరి యూదులుగా ఉంటూ చాలామంది మరి ధర్మశాస్త్రాన్ని అనుసరించే విషయంలో వారు ప్రజ్ఞ కలిగిన వారుగా, దానికోసం ఎంతో ప్రయాసపడేవారుగా మనకు ఇక్కడ కనపడుతుంది. అందుకే ధర్మశాస్త్రం గురించి అనేక విషయాలు అక్కడ గలతీయులకు రాస్తూ మరి ధర్మశాస్త్రాన్ని అనుసరించి మీరు జీవించాలి, నీతిమంతులుగా తీర్చిపడాలి అని అనుకుంటే అది వృధా అయిపోతుంది. ఎందుకంటే దేవుడు కృప ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చుతున్నాడు. ఇక మరలా మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నీతిమంతులుగా తీర్చిపడాల్సిన అవసరం లేదు అని చెప్తూనే పౌలు చాలా చక్కగా కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు. ఆత్మానుసారంగా జీవించడానికి మీరు ప్రయాసపడండి అన్నాడు. దేవుని ఆత్మ ద్వారా నూతన నిబంధనలు అనేటువంటి ఒడంబడిక మన కొరకు ప్రారంభించబడింది. ఈ నూతన ఒడంబడికలో, నూతన నిబంధనలో దేవునితో పార్ట్నర్షిప్ చేయడానికి దేవుడు పిలుస్తున్నాడు మనల్ని. అంటే నా దగ్గర ఒక బలహీనత ఉంది, ఆయన దగ్గర ఒక బలం ఉంది. నా బలహీనతను ఆ బలం కప్పివేయగలదు. కాబట్టి నా బలహీనతను అధిగమించి ఆయనతో కలిసి జీవించగలిగితే ఆయన బలాన్ని నేను సద్వినియోగపరుచుకుంటూ నేను ఆత్మలో ఎదుగుతూ బలపరచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాను. ఆ బలం ఏంటి అని అంటే దేవుని కృప. ఆ బలం ఏంటి అని అంటే దేవుని ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడేటువంటి ఆయన కృప. మరి దేవుని ఆత్మ మనకు అనుగ్రహించబడుతున్నప్పుడు దేవుని ఆత్మని అనుసరించి నడుచుకునేటువంటి ఒక పద్ధతిలోకి మనం రావాలి. ప్రాముఖ్యంగా మన బలహీనతల్లో 10 ఆజ్ఞలు పాటించడానికి మనిషి కింద మీద పడుతూ వాటిని జరిగించలేక, వాటిని అనుసరించి నడుచుకోలేక, వాటిని బట్టి నీతిమంతులుగా తీర్చిపడేటువంటి అనుభవం లేక నశించిపోతున్నటువంటి పరిస్థితులు మనకు కనపడతాయి. ఎందుకంటే 10 ఆజ్ఞలు పాటించడం ఎవరి వల్ల కాదు. ఏదో ఒక ఆజ్ఞ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా అది తప్పిపోతూనే ఉంటుంది. కానీ ఆత్మానుసారంగా జీవించేటువంటి వ్యక్తులు వారి శరీరములో ప్రయాస తక్కువ, దేవుని ఆత్మ సహాయం బట్టి వారు ఆత్మీయతలో కృపలో బలపరచబడుతూ ఒక్కొక్కటిగా దేవుని దృష్టిలో దేవునికి నచ్చినట్లుగా నీతిమత్వంలోనికి వచ్చేటువంటి అనుభవాన్ని దేవుడు అక్కడ కల్పిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అందుకే ఆత్మను అనుసరించి మీరు నడుచుకోండి అని చెప్తున్నాడు. ఆత్మను అనుసరించి నడుచుకునే వ్యక్తికి శరీరానికి సంబంధించినటువంటి వాటి మీద ఆసక్తి ఉండదు అని కూడా మనకు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఉండదు అని అంటే ఆత్మ శరీరానికి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అంటే వాటి రెండిటి మధ్య కూడా ఒక యుద్ధం లాంటి వాతావరణము నెలకొని ఉంటుంది. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం మనం చూస్తున్నాం కదా. అలానే మరి శరీరము ఆత్మకు మధ్య ఎప్పుడు ఒక పోరాటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది.
ఇక్కడ శరీరం బలపరచబడాలని శరీరం కోరుకుంటుంది, లేదు ఆత్మ బలపరచబడాలని ఆత్మీయులు కోరుకుంటారు. ఆత్మలో బలపరచబడుతున్న వ్యక్తి శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు, శరీరంలో బలపడుతున్నటువంటి వ్యక్తి ఆత్మకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. ఇది చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ విషయం నేను మీకు చెప్తున్నాను. ఆత్మీయులుగా ఉన్నటువంటి వ్యక్తులు లోకంలో ఉన్నటువంటి విషయాల గురించి ఎక్కువ ప్రస్తావించరు, లేకపోతే వాటి మీద వారి మనసును ఉంచుకోరు. అదే ఆత్మ విషయంలో బలపరచబడినటువంటి వారు మరి ఆ విధంగా ఆలోచిస్తుంటే శరీరంలో ఆనందిస్తున్నటువంటి వారు వారికి ఆత్మీయత గురించి ఎక్కువగా పట్టదు. ఎంతున్నా శరీరంలోనే ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మీద వారికి ఎక్కువ ఆసక్తి ఉండడాన్ని బట్టి వారు తప్పిపోతూ ఉంటారు. వారు ఎక్కడ కూడా ఆత్మకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారి జీవితంలో ఇవ్వలేకపోతారని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ పౌలు అంటున్న మాట ఏంటంటే, మీరు ఆత్మను అనుసరించి కనుక నడుచుకోగలిగితే మీరు శరీర ఇచ్చలను నెరవేర్చాలని మనస్సు మీలోనికి రాదు. అప్పుడు శరీరంలో ఉండరు కాబట్టి శరీర ఇచ్చలను అనుభవించాలని కానీ వాటిలో ఆనందించాలని కానీ మీకు అనిపించదు. కాబట్టి ఆటోమేటిక్గా దేవునికి ఇష్టలుగా మార్చబడతారు అని చెప్పేటువంటి ఒక ప్రక్రియను, ఒక విధానాన్ని ఇక్కడ పౌలు ఇక్కడ రాసి ఉంచినట్టుగా మనకు అనిపిస్తుంది. 17వ వచనం కూడా ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం కూడా చూసినప్పుడు, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించు, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. చూడండి, శరీరము ఆత్మకు మధ్య ఒక పోరాటం జరుగుతూ ఉంటుందని మీతో చెప్పాను కదా. ఈ పోరాటాన్ని బట్టి ఆత్మ ద్వారా మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో శరీరం అది చేయనీయకుండా చేస్తుంది. శరీరంలో మీరు ఏదైతే చేస్తున్నారో ఆత్మకు సంబంధించిన వాటిని చేయకుండా శరీరము అడ్డుకుంటుందని మనం చూస్తున్నాం. ఇక్కడ విరోధంగా ఉంటాయి ఒకటి. అందుకే మీరు ఏదో ఒక సైడ్ తీసుకోండి. రెండు అన్నట్టుగా ఉంటే రెండిటికి చెడ్డదేవుడినట్టుగా అటు ఇటువైపు ఉండరు, అటు ఇటువైపు ఉండరు. అప్పుడు మీరు మధ్యలో ఉండిపోయి రెండింటిని మీరు సాటిస్ఫై చేయాలనుకుంటే అప్పుడు మీరు రెండిటికి కాకుండా పోతారు అన్న మాటను కూడా పౌలు తెలియజేసినట్టుగా చూస్తున్నాం. శరీరాన్ని కనుక మనము ఎక్కువగా ముందు పెడితే అపవాది శరీరంలో ఈజీగా చొచ్చుకొని పోయి అపవాది శరీరాన్ని కొలగొట్టేయగలడు, కానీ ఆత్మను అపవాది ముట్టలేడు. అర్థం చేసుకోండి ఈ మాటను. ఆదాము అవ్వలు మరి ఏదెన్ తోటలో ఉన్నప్పుడు అక్కడ వారు ఆత్మీయులుగా ఉన్నారు, కానీ ఎప్పుడైతే వారి శరీర విషయంలో శోధించబడ్డారో ఆ శోధనలో వారు ఓడిపోయారు, ఆ శోధనకు వారు లొంగిపోయారు. ఆ శోధనను బట్టి దేవుని ఉగ్రతను వారి మీద తెచ్చుకున్నారు, అవిధేయులుగా ఉండిపోయారు. అదే కడవరి ఆదామైనటువంటి యేసు ప్రభువు ఆత్మానుసారంగా నడుచుకోవడం ప్రారంభించాడు కాబట్టి ఆయన శరీరానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆయన ఇవ్వలేదని చూస్తున్నాం. నేత్రాశ, శరీరాశ, జీవపుటంబానికి ఆయన లొంగలేదు. ఆ శోధనలో ఆయన జయించిన వాడిగా ఉండడం చూస్తున్నాం. ఆత్మానుసారంగా జీవించేటువంటి వ్యక్తి దేవుని సంబంధిగా ఉంటాడు, దేవునితో సత్సహవాసం కలిగి జీవిస్తాడు. శరీర సంబంధమైన వ్యక్తి ఎప్పుడైనా సరే దర్ ఇస్ ఆల్వేస్ అ కాన్ఫ్లిక్ట్ మాత్రమే కాదు, ఒక డేంజర్ ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు ఎలా మనిషి కింద పడిపోతాడో తెలియని పరిస్థితి. శరీరంలో జయిస్తూ ఉండడం అనేటువంటిది చాలా కష్టతరమైన విషయం. అయితే ఈ శరీరాన్ని ఆత్మకు కనుక మనం లోపరచగలిగితే, ఆత్మానుసారంగా జీవించడానికి మన శరీరాన్ని దానికి సబ్జెక్ట్ మనం చేయగలిగితే ఇక మన జీవితంలో శరీరము మన మీద మరి పెత్తనం చెలాయించే పరిస్థితి ఉండదు. అందుకే పౌలు చాలా స్పష్టంగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం కూడా ఒకసారి మనం చూద్దాం. 18వ వచనం చూసినప్పుడు అక్కడ, మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రంలోనైన వారు కాదు అన్నాడు. అంటే ఆత్మచేత నడిపించబడే వ్యక్తి ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించాల్సిన అవసరం లేదు, ధర్మశాస్త్రానికి తగినట్టుగా వారి జీవితాన్ని క్రమపరుచుకోవాల్సిన అవసరం లేదు, ధర్మశాస్త్రాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. అంటే కొట్టివేయమని చెప్పట్లేదు, కానీ ఆత్మ మీకు సహాయం చేస్తున్నారు కాబట్టి ధర్మశాస్త్రంలో చెక్ లిస్ట్ మీరు పెట్టుకొని దానికి లోనైపోయి దాన్ని చేయగలమో చేయలేమో అని అటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో మీరు ఉండాల్సిన అవసరం లేదు. ఆత్మ మిమ్మల్ని బలపరుస్తుండగా ఆటోమేటిక్గా దేవునికి ఇష్టమైన వాటిని చేయడానికి మీ మనసును లగ్నం చేస్తారు అని చెప్పకనే పౌలు అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే శరీరంలో మీరు ఉన్నారనుకోండి, మీరు ఆత్మకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కంప్లీట్గా మీరు ఇవ్వలేరు. అలాగని శరీరంలోనే ఉండిపోతే మీరు ఉగ్రతకు పాలైపోతారు. ధర్మశాస్త్రానికి లోనైన వారుగా పోనీ నేను శరీరంలో అటు శరీరాన్ని సంతృప్తి పరుస్తాను, దేవుని సంతృప్తి పరుస్తాను, 10 ఆజ్ఞలను కూడా పాటించడానికి ప్రయత్నం చేస్తానంటే
ఏదో ఒకటి మిస్ అయిపోతూనే ఉంటుంది. మరి ఆత్మకు లోనైన వారు ధర్మశాస్త్రానికి లోనవ్వలేరు, ధర్మశాస్త్రానికి లోనైనటువంటి వారు ఆత్మకు లోనవ్వలేరు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని నేను ఎలాగైనా చేస్తానని చెప్పేవారు దేవుని ఆత్మ సహాయాన్ని తీసుకోరు. ఆత్మ సహాయాన్ని తీసుకోకుండా ధర్మశాస్త్రాన్ని జరిగించడం అనేటువంటి మాట జరగని పని. మరి ఆత్మ సహాయం తీసుకోకుండా నేను పరిశుద్ధంగా జీవిస్తాను, దేవుని నీతిని బట్టి యథార్థంగా నడుచుకుంటానంటే జరగని పని. అలాగే నేను పరిశుద్ధతలో జీవిస్తానని చెప్పి శరీరంలో అనుకొని నేను ఆత్మ సహాయం తీసుకోకుండా ఉండిపోయి నేను నేను నశించిపోవడం కంటే ఆత్మ సహాయాన్ని తీసుకొని నేను జయించలేకపోతున్నాను, నాకు సహాయం చేయి అని చెప్పినప్పుడు ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలను పాటించాల్సిన అవసరం లేదు. ఆత్మ ఎలా చెప్తే అలా నువ్వు నడుచుకుంటే చాలు అని చెప్తే ఎంత బాగుంటుందో ఆలోచన చేయండి. అలాగని చెప్పి సరైన ఆత్మను వివేచించలేకపోవడం కూడా ఒక గొప్ప ప్రాబ్లం. ఎందుకంటే అది చాలా కఠినతరమైన విషయం ఇంకా పరిగణిస్తుంది మనకు. ఎందుకంటే మనము ఆత్మను గురించిన సరైన అవగాహన మనకు లేకపోతే, ఆత్మను సరిగ్గా వివేచన చేయలేకపోతే మనము అపవాది చేతిలోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా మనం చేసుకొని ఆత్మ సహాయాన్ని తీసుకొని మనము శరీరాన్ని జయించవలసిన వారంగా ఉన్నామనే విషయాన్ని దీన్ని బట్టి మనం గ్రహించగలుగుతున్నాం. ఇంకో వర్స్ చెప్పి నేను ముగిస్తాను. అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం ఒకసారి మనం చూద్దాం. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఆత్మను అనుసరించి నడిచేటువంటి వారి జీవితంలో దేవుడు కోరుకున్నటువంటి క్రమము కనపడుతుందండి. ఎంత గొప్ప విషయం చూడండి. ఆత్మను అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో దైవిక సంబంధమైనటువంటి క్రమం వారి జీవితంలో కనపడుతుంది. ఇది ఆత్మ వారి జీవితాలను క్రమపరిచి దేవుడు కోరుకున్నటువంటి క్రమశిక్షణ వాళ్ళలో ఉండేటట్లుగా, దేవుడు కోరుకున్నటువంటి క్రమాలన్నీ వారి జీవితంలో ఉండేటట్లుగా దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తారు. అదే శరీరంలో ఉన్న వ్యక్తికి ఒక క్రమం ఉండదు, ఒక క్రమశిక్షణ ఉండదు. అందుకే శరీరంలో ఉన్న వ్యక్తికి ఆలోచనలకు ఒక కట్టడం ఉండదు, ఒక కట్టుబాటు ఉండదు, లేకపోతే ఇదే అనేటువంటి ఒక నియమం ఉండదు. కంటికి నచ్చింది, శరీరానికి అనిపించింది, ఆత్మకు నచ్చింది అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దృష్టి యొక్క ఇష్టం చొప్పున చేయటానికి ప్రయాసపడతాం. ఒక క్రమం అనేది ఉండదు. అందుకే క్రమం లేని చోట దేవుడు మహింపరచబడ్డు. మన జీవితంలో క్రమం ఉందా? క్రమం ఉంటే మనం ఆత్మచేత నడిపించబడుతున్నామని లెక్క. ఒకవేళ క్రమం లేదనుకోండి, అది ఆత్మీయత విషయంలో కావచ్చు, మీరు శారీరకంగా మానసికంగా మీ జీవితం క్రమబద్ధంగా లేదు అని అంటే మీరు శరీరంలోనే ఉన్నారు, శరీరంలోనే జీవిస్తున్నారని లెక్క. అయితే ఆత్మకు అప్పగించుకొని ఆత్మానుసారంగా మీరు జీవిస్తున్న వ్యక్తులైతే మీ జీవితంలో ఒక క్రమం ఉంటుంది. అది ఫిజికల్గా కావచ్చు, స్పిరిచువల్గా కావచ్చు, మెటీరియల్గా కావచ్చు, మరి ఏ విషయంలో అయినా సరే మీ జీవితంలో క్రమం ఉంటుంది. ఈరోజు ఆ క్రమాన్ని ఒక కొలబద్దగా మనం తీసుకొని మనం నిజంగా శరీరాన్ని బట్టి నడుచుకుంటున్నామా, ఆత్మను బట్టి నడుచుకుంటున్నామా ఒకసారి మనం పరీక్షించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఇలా ప్రయత్నం చేయడం ప్రారంభిస్తామో అప్పుడు దేవుని ఆత్మను బట్టి నడుచుకునే వారికి దానికి సంబంధించిన ప్రతిఫలం నిత్య జీవాన్ని వారు పొందగలుగుతారు. శరీరాన్ని అనుసరించి నడుచుకుంటున్న వ్యక్తికి అది మరణానికి దారి తీస్తుంది అనే విషయాన్ని కూడా గ్రహించుకోగలగాలి. ఈరోజు ఈ మాటలు మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే ఆత్మను అనుసరించి నడుచుకునేటువంటి జీవితంలోనికి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు ప్రభు లేకపోతే మనకు అనుగ్రహించిన గొప్ప ఆదరణ కర్త పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడ్డారు. ఎందుకంటే ఇదే పరిశుద్ధాత్మను బట్టి యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు జయశీలుగా జీవించాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా అదే పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించడాన్ని బట్టి మనం కూడా పరిశుద్ధులుగా నడుచుకోవాలని దేవుడు మనకు కూడా ఒక మార్గాన్ని తెరిచి ఉంచాడు. ఆ మార్గాన్ని మనం సద్వినియోగపరచుకుంటే దేవుని దృష్టిలో యోగ్యమైన ప్రవర్తన కలిగి ఆయన సంతోషపెట్టగలిగిన జీవితము మనం జీవించగలం. లేదనుకోండి దేవుని ఆత్మకు లోపడకుండా దేవుని సంతోషపెట్టడం అనేటువంటిది జరగని పని. శరీరంలో ఉన్న వ్యక్తి మరి శాపగ్రస్తుడిగా మరి శాపాన్ని సంతరించుకొని జీవిస్తాడు తప్ప, బలహీనతలతో ఉండిపోతాడు తప్ప ఆత్మలో బలపరచబడేటువంటి అనుభవంలోనికి రాడు. ఆత్మలో బలపరచబడిన వ్యక్తి శరీరానికి సంబంధించిన ప్రతి దుర్నీతి నుంచి, ప్రతి శాపం నుంచి విడుదల పొందినవాడుగా శరీర నియమాన్ని బట్టి కాకుండా ఆత్మ నియమాన్ని బట్టి నడుచుకుంటాడు. కాబట్టి నిత్య జీవం అనేటువంటి ప్రతిఫలాన్ని అతను కోయడం మాత్రమే కాకుండా దేవుని దృష్టికి ఒక మంచి జీవితాన్ని జీవించడానికి కూడా మరి ఒక అవకాశం ఉంటుందని కూడా ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ జీవితంలో క్రమం ఉందా? దేవుని ఆత్మ ద్వారా అనుగ్రహించబడిన క్రమం మీ జీవితంలో ఉందా? అలాంటి క్రమం మీ జీవితంలో ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ అలాంటి క్రమం లేదనుకోండి, మేబీ
మీరు శరీరంలో ఉన్నారేమో, శరీరం ద్వారా ఒక అవిధేయతలోకి వెళ్ళిపోయారేమో, శరీరం ద్వారా ఒక శాపగ్రస్తుని జీవితంలోకి వెళ్ళిపోయారేమో ఒకసారి పరీక్షించుకోండి. దేవుడు మీ జీవితాలను మార్చి రూపాంతరం చెందించి దేవుని ఆత్మకు లోబడి దేవుని ఆత్మను అనుసరించి నడుచుకున్న వారిగా చేయనుగాక. వచ్చిన ప్రార్థన మనం చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభావ మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలను బట్టి మీకు హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. మా జీవితంలో మీ కృప ద్వారా, మీ ఆత్మ ద్వారా మేము నడిపించబడాలని మీరు కోరుకుంటున్నారు. మా జీవితంలో మీ కృపను మాకు అత్యధికంగా మీరు అనుగ్రహిస్తున్నారు. మరి మా జీవితంలో మీ ఆత్మను పొందుకోవడాన్ని బట్టి ఆ కృప యొక్క సద్వినియోగము మేము మా జీవితంలో చూడడానికి అవకాశం ఇస్తున్నారు. అయితే మా జీవితంలో కృప ద్వారా ఒక క్రమం కనపడాలి. మీ ఆత్మ ద్వారా నడిపించబడితేనే ఆ క్రమం కనపడుతుంది. లేకపోతే శరీరంలోని బలహీనతలను బట్టి ఆ క్రమంలో జీవించలేక అక్రమము చేసే వారిగా మేము తయారవుతాం. ఈరోజు మా జీవితంలో అలాంటి అక్రమం ఉండొద్దు, కానీ మీ ఆత్మ ద్వారా అనుగ్రహించబడిన క్రమం మా జీవితాల్లో ఉండగలిగినట్లుగా దీవించి సహాయం చేయండి. మా విషయంలో మీకు కలిగిన ప్రణాళికలన్నీ నెరవేర్చబడాలంటే ఆత్మీయంగా మేము బలపరచబడాలి అనేటువంటి విషయాన్ని మీరు మాకు బోధించినందుకు మీకు స్తోత్రాలు. మరి ఈరోజు ఆత్మను బట్టి అనుసరించి నడుచుకునే వారంగా మేము జీవించడానికి మాకు మీరే సహాయం చేయండి. శరీరంలో ఉన్నటువంటి బలహీనతలను అధిగమిస్తూ ఆత్మానుసారాలుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేసి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. ఈ సెషన్ మీకు దివ్యంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా షేర్ చేయండి. ప్రాముఖ్యంగా ఆత్మను అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు శరీరేచ్ఛను మీరు అనుసరించరు, దాన్ని అధిగమించి దేవుని దృష్టిలో ఒక మంచి జీవితం జీవించడం చేత నిత్య జీవమును పొందడానికి కూడా అవకాశం ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.